భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆఫ్ చేస్తే ఆపుకో, భీమలా నాయక్ని ఆఫ్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ని ఆపితే ఆపుకో. నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోవడం స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. స్వేచ్ఛను పోగొట్టుకోకండి. నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలేం. ఒక బలమైన నాయకుడు. ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్, భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. జెండా తీసి ఈ వ్యక్తికి కొంచెం కిందకి తెచ్చి ఈ వ్యక్తికి అండగా ఉండాలి. ఎందుకంటే 4 దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది. 5 సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా? ఏసీబీ మీద తన ఆధిపత్యం, జైల్లో ఉండి వచ్చినాడు, ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు పాస్పోర్ట్లు కావాలా, మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా, అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న 30 కేసుల పైన ఉన్నవాడు. ఇది మనం ఆలోచించాలి. యువతకి మీరు చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు. అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు, కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నా, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేస్తాం. అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేసాం. 20 లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని. అలాగే ఆక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్ లో పెట్టేస్తున్నాం. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు తాగునీరు, రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది. మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి. సింగిల్ హ్యాండెడ్ గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసింది ఏమి లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా. ఇంత వేడిలో భోజనాలు లేవు, ఏమీ లేవు. మీలాగే నేను కూడా మలమలాడుతున్నాను ఎండకి. కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చెలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వాల, సిపిఎస్ రద్దు చేయాల, మెగా డిఎస్సి ఇవ్వాల, పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం, కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం, తాగడానికి తాగునీరు ఇవ్వడం, మనకు రోడ్లు కనీసం పూడ్చడం. ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు, మా నోరు తెరిస్తే బూతులు, ఇంకెక్కడికి వెళ్తాం? కేసులు, ఇంకెక్కువ మాట్లాడితే కేసులు. ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు. వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు. చివరికి మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు. దేవస్థాన భూముల్ని మొత్తం
రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కెలకుండా లేదు, మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు. గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు. ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు. మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యవసానం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి? మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి, మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి, మీకోసం అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసే వాళ్ళు కావాలి. ఇది మాది అలాంటి సమూహం. అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం, ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం, మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు, అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు, తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, కనీసం సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 కరెంట్ 5 రూపాయలు చేశాడు. 1 కాదు 2 కాదు, తవ్వే కొద్దీ మొత్తం రత్నాలుగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం, అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు, జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దామంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నాకు పోరాటం ఇష్టం.